నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 15. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్ 71-75 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. మాన్యుమెంట్. మాన్యుమెంట్‌ని తెలుగులో స్మారక చిహ్నం అని అంటాం. The Taj Mahal is a famous monument. The Taj Mahal is a famous monument. తాజ్ మహల్ ప్రసిద్ధ స్మారక చిహ్నం. They built a monument in his memory. They built a monument in his memory. ఆయన జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నం నిర్మించారు. మాన్స్టర్. మాన్స్టర్ని తెలుగులో రాక్షసుడు లేదా భయంకర జీవి అని అంటాం. ద మూవీ వాజ్ అబౌట్ ఏ స్కేరీ మాన్స్టర్. ద మూవీ వాజ్ అబౌట్ ఏ స్కేరీ మాన్స్టర్. ఆ సినిమా ఒక భయంకర రాక్షసుడి గురించి ఉంది. ద కిడ్స్ వేర్ ఎఫ్రైడ్ ఆఫ్ ద మాన్స్టర్. ద కిడ్స్ వేర్ ఎఫ్రైడ్ ఆఫ్ ద మాన్స్టర్. పిల్లలు రాక్షసుడిని చూసి భయపడ్డారు. మాంక్. మాంక్ని తెలుగులో సన్యాసి అని అంటాం. ద మాంక్ మెడికేటెడ్ ఇన్ సైలెన్స్. ద మాంక్ మెడికేటెడ్ ఇన్ సైలెన్స్. సన్యాసి నిశ్శబ్దంగా ధ్యానం చేశాడు. We met a Buddhist monk in the temple. We met a Buddhist monk in the temple. మేము ఆలయంలో ఒక బౌద్ధ సన్యాసిని కలిసాము. మానిటర్. మానిటర్ని తెలుగులో పర్యవేక్షకుడు లేదా గమనించడం అని అంటాం. ద టీచర్ మానిటర్స్ ద స్టూడెంట్స్ ఇన్ క్లాస్. ద టీచర్ మానిటర్స్ ద స్టూడెంట్స్ ఇన్ క్లాస్. గురువు తరగతిలో విద్యార్థులను పర్యవేక్షిస్తాడు. We need to monitor the system closely. We need to monitor the system closely. సిస్టమ్ను జాగ్రత్తగా గమనించాలి. మమ్మీ. మమ్మీని తెలుగులో అమ్మ లేదా అమ్మ అని అంటాం. ఐ లవ్ యు మమ్మీ. ఐ లవ్ యు మమ్మీ. నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మా. మమ్మీ ఈజ్ కాలింగ్ యూ. మమ్మీ ఈజ్ కాలింగ్ యూ. అమ్మ నిన్ను పిలుస్తోంది. మొమెంటం. మొమెంటంని తెలుగులో వేగం లేదా ఉత్సాహం అని అంటాం. ద కార్ గెయిన్డ్ మొమెంటమ్ డౌన్ హిల్. ద కార్ గెయిన్డ్ మొమెంటమ్ డౌన్ హిల్. కారు దిగువకు వేగం పెంచుకుంది. ద టీమ్ ఈజ్ లూజింగ్ ఇట్స్ మొమెంటమ్. ద టీమ్ ఈజ్ లూజింగ్ ఇట్స్ మొమెంటమ్. జట్టు తన ఉత్సాహాన్ని కోల్పోతోంది. మొబలైజ్. మొబలైజ్ని తెలుగులో సమీకరించడం లేదా కదిలించడం అని అంటాం. ద గవర్నమెంట్ మొబలైజ్డ్ ద ఆర్మీ. ద గవర్నమెంట్ మొబలైజ్డ్ ద ఆర్మీ. ప్రభుత్వం సైన్యాన్ని సమీకరించింది. వీ నీడ్ టు మొబలైజ్ మోర్ రిసోర్సెస్. వీ నీడ్ టు మొబలైజ్ మోర్ రిసోర్సెస్. మరిన్ని వనరులను సమీకరించాలి. మమ్. మమ్ని తెలుగులో అమ్మ లేదా మమ్మ అని అంటాం. మై మమ్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. మై మమ్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. నా అమ్మ రుచికరమైన ఆహారం వండుతుంది. హిజ్ మమ్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. హిజ్ మమ్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. అతని అమ్మ స్కూల్లో పనిచేస్తుంది. మినిమల్. మినిమల్ని తెలుగులో అతి తక్కువ అని అంటాం. ద డ్యామేజ్ టు ద కార్ వాజ్ మినిమల్. ద డ్యామేజ్ టు ద కార్ వాజ్ మినిమల్. కారుకు జరిగిన నష్టం అతి తక్కువ. We made minimal changes to the plan.
వీ మేడ్ మినిమల్ చేంజెస్ టు ద ప్లాన్. మేము ప్రణాళికలో అతి తక్కువ మార్పులు చేశాము. మొబైల్. మొబైల్ని తెలుగులో మొబైల్ లేదా జరగగల అని అంటాం. ఐ బాట్ ఏ న్యూ మొబైల్ ఫోన్. ఐ బాట్ ఏ న్యూ మొబైల్ ఫోన్. నేను కొత్త మొబైల్ ఫోన్ కనుగొన్నాను. హ్యూమన్స్ ఆర్ హైలీ మొబైల్ క్రియేచర్స్. హ్యూమన్స్ ఆర్ హైలీ మొబైల్ క్రియేచర్స్. మనుషులు ఎక్కువగా కదిలే జీవులు. మినిమం. మినిమంని తెలుగులో కనీసం అని అంటాం. యు నీడ్ ఏ మినిమం ఆఫ్ 60 మార్క్స్ టు పాస్. యు నీడ్ ఏ మినిమం ఆఫ్ 60 మార్క్స్ టు పాస్. పాస్ కావడానికి కనీసం 60 మార్కులు అవసరం. ద మినిమం టెంపరేచర్ ఈజ్ 20 degrees. ద మినిమం టెంపరేచర్ ఈజ్ 20 degrees. కనీస ఉష్ణోగ్రత 20 డిగ్రీలు. మిస్లీడింగ్. మిస్లీడింగ్ని తెలుగులో తప్పుదారి పట్టించే అని అంటాం. ద అడ్వర్టైజ్మెంట్ వాజ్ మిస్లీడింగ్. ద అడ్వర్టైజ్మెంట్ వాజ్ మిస్లీడింగ్. ఆ ప్రకటన తప్పుదారి పట్టించే విధంగా ఉంది. డోంట్ గివ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. డోంట్ గివ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వొద్దు. మినరల్. మినరల్ని తెలుగులో ఖనిజం అని అంటాం. వాటర్ కంటైన్స్ మెనీ యూజ్ఫుల్ మినరల్స్. వాటర్ కంటైన్స్ మెనీ యూజ్ఫుల్ మినరల్స్. నీటిలో అనేక ఉపయోగకరమైన ఖనిజాలు ఉంటాయి. Calcium is an important mineral for our body. Calcium is an important mineral for our body. కాల్షియం మన శరీరానికి ముఖ్యమైన ఖనిజం. రినోవల్. రినోవల్ని తెలుగులో పునరుద్ధరణ లేదా మళ్ళీ ప్రారంభం అని అంటాం. We need to process the passport renewal. We need to process the passport renewal. మనం పాస్పోర్ట్ పునరుద్ధరణను ప్రాసెస్ చేయాలి. The spring season represents a time of renewal. The spring season represents a time of renewal. వసంతకాలం మళ్ళీ ప్రారంభానికి సమయం సూచిస్తుంది. మిలిటరీ. మిలిటరీని తెలుగులో సైన్యం లేదా రక్షణ దళం అని అంటాం. మై బ్రదర్ వర్క్స్ ఇన్ ద మిలిటరీ. మై బ్రదర్ వర్క్స్ ఇన్ ద మిలిటరీ. నా అన్న సైన్యంలో పనిచేస్తున్నాడు. ద మిలిటరీ ప్రొటెక్ట్స్ అవర్ కంట్రీ. ద మిలిటరీ ప్రొటెక్ట్స్ అవర్ కంట్రీ. సైన్యం మన దేశాన్ని రక్షిస్తుంది. హౌ ఆఫెన్. హౌ ఆఫెన్ని తెలుగులో ఎంత తరచుగా లేదా ఎన్నిసార్లు అని అంటాం. హౌ ఆఫెన్ డు యూ విజిట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. హౌ ఆఫెన్ డు యూ విజిట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. మీరు మీ తాత మామలను ఎంత తరచుగా సందర్శిస్తారు. హౌ ఆఫెన్ షుడ్ ఐ టేక్ దిస్ మెడిసిన్. హౌ ఆఫెన్ షుడ్ ఐ టేక్ దిస్ మెడిసిన్. నేను ఈ మందును ఎన్నిసార్లు తీసుకోవాలి. మిల్. మిల్ని తెలుగులో మిల్లు లేదా తిరుగు అని అంటాం. ద గ్రెయిన్ ఈజ్ గ్రౌండ్ ఇంటూ ఫ్లోర్ ఎట్ ద మిల్. ద గ్రెయిన్ ఈజ్ గ్రౌండ్ ఇంటూ ఫ్లోర్ ఎట్ ద మిల్. ధాన్యాన్ని మిల్లులో పిండిగా మారుస్తారు. ద రివర్ విల్ మిల్ స్లోలీ. ద రివర్ విల్ మిల్ స్లోలీ. నది చక్రం నెమ్మదిగా తిరుగుతుంది. హనీమూన్ ఫేజ్. హనీమూన్ ఫేజ్ని తెలుగులో హనీమూన్ దశ లేదా కొత్త ప్రేమ దశ అని అంటాం.
ఎవ్రీ కపుల్ ఎంజాయ్స్ ద హనీమూన్ ఫేజ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఎవ్రీ కపుల్ ఎంజాయ్స్ ద హనీమూన్ ఫేజ్ ఆఫ్టర్ మ్యారేజ్. ప్రతి దంపతులు వివాహం తర్వాత హనీమూన్ దశను ఆనందిస్తారు. ద హనీమూన్ ఫేజ్ డస్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. ద హనీమూన్ ఫేజ్ డస్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. హనీమూన్ దశ శాశ్వతంగా ఉండదు. సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ని తెలుగులో సెకండ్ హ్యాండ్ లేదా వాడిన అని అంటాం. ఐ బాట్ ఏ సెకండ్ హ్యాండ్ సైకిల్. ఐ బాట్ ఏ సెకండ్ హ్యాండ్ సైకిల్. నేను సెకండ్ హ్యాండ్ సైకిల్ను కొనుగోలు చేశాను. ఈజ్ దిస్ ఫర్నిచర్ న్యూ ఆర్ సెకండ్ హ్యాండ్? ఈజ్ దిస్ ఫర్నిచర్ న్యూ ఆర్ సెకండ్ హ్యాండ్? ఈ ఫర్నిచర్ కొత్తదా లేదా వాడినదా? మాలెస్టెడ్. మాలెస్టెడ్ని తెలుగులో లైంగికంగా వేధించబడిన అని అంటాం. ద పోలీస్ అరెస్టెడ్ ద మ్యాన్ హూ మాలెస్టెడ్ హెర్. ద పోలీస్ అరెస్టెడ్ ద మ్యాన్ హూ మాలెస్టెడ్ హెర్. ఆమెను వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ద విక్టిమ్ వాజ్ మాలెస్టెడ్ ఇన్ ద పార్క్. ద విక్టిమ్ వాజ్ మాలెస్టెడ్ ఇన్ ద పార్క్. బాధితురాలు పార్కులో లైంగికంగా వేధించబడింది. యాజ్ యూ విష్. యాజ్ యూ విష్ని తెలుగులో మీ ఇష్టం లేదా మీ కోరిక ప్రకారం అని అంటాం. షుడ్ వి లీవ్ నౌ ఆర్ లేటర్? యాజ్ యూ విష్. షుడ్ వి లీవ్ నౌ ఆర్ లేటర్? యాజ్ యూ విష్. మనం ఇప్పుడే వెళ్ళాలా లేక తర్వాత? మీ ఇష్టం. ఐ విల్ డూ ద వర్క్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ విష్. ఐ విల్ డూ ద వర్క్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ విష్. మీ కోరిక ప్రకారం నేను ఆ పని చేస్తాను. మాలెస్ట్. మాలెస్ట్ని తెలుగులో వేధించడం లేదా లైంగికంగా ఇబ్బంది పెట్టడం అని అంటాం. ద మ్యాన్ ట్రైడ్ టు మాలెస్ట్ ద ఉమెన్. ద మ్యాన్ ట్రైడ్ టు మాలెస్ట్ ద ఉమెన్. ఆ మనిషి ఆ మహిళను వేధించాడు. మాలెస్టింగ్ ఈజ్ ఏ సీరియస్ క్రైమ్. మాలెస్టింగ్ ఈజ్ ఏ సీరియస్ క్రైమ్. వేధించడం ఒక తీవ్రమైన నేరం. బయోడిగ్రేడబుల్ వేస్ట్. బయోడిగ్రేడబుల్ వేస్ట్ని తెలుగులో జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థం అని అంటాం. కంపోస్ట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. కంపోస్ట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. కంపోస్ట్ జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థం నుండి తయారవుతుంది. సెపరేట్ ద బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఫ్రమ్ ప్లాస్టిక్. సెపరేట్ ద బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఫ్రమ్ ప్లాస్టిక్. జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాన్ని ప్లాస్టిక్ నుండి వేరు చేయండి. బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్ని తెలుగులో జీవ విచ్ఛిన్నమయ్యే లేదా జీర్ణమయ్యే అని అంటాం. పేపర్ బ్యాగ్స్ ఆర్ జనరలీ బయోడిగ్రేడబుల్. పేపర్ బ్యాగ్స్ ఆర్ జనరలీ బయోడిగ్రేడబుల్. కాగితపు సంచులు సాధారణంగా జీవ విచ్ఛిన్నమయ్యేవి. యు షుడ్ యూస్ మోర్ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్. యు షుడ్ యూస్ మోర్ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్. మనం జీర్ణమయ్యే ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించాలి. నాన్ బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ని తెలుగులో జీవ విచ్ఛిన్నం కాని లేదా జీర్ణించుకోలేని అని అంటాం. ప్లాస్టిక్ ఈజ్ ఏ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్. ప్లాస్టిక్ ఈజ్ ఏ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్. ప్లాస్టిక్ జీవ విచ్ఛిన్నం కాని పదార్థం.
We must reduce non-biodegradable waste. We must reduce non-biodegradable waste. మనం జీర్ణించుకోలేని వ్యర్థాలను తగ్గించాలి. బేబీ మూన్. బేబీ మూన్ని తెలుగులో గర్భధారణ సమయంలో పర్యటన అని అంటాం. దే ప్లాన్డ్ ఏ బేబీ మూన్ బిఫోర్ డెలివరీ. దే ప్లాన్డ్ ఏ బేబీ మూన్ బిఫోర్ డెలివరీ. వారు ప్రసవానికి ముందు ఒక బేబీ మూన్ ప్లాన్ చేశారు. బేబీ మూన్ హెల్ప్స్ కపుల్స్ రిలాక్స్. బేబీ మూన్ హెల్ప్స్ కపుల్స్ రిలాక్స్. బేబీ మూన్ దంపతులకు విశ్రాంతి ఇస్తుంది. హనీమూన్. హనీమూన్ని తెలుగులో నూతన దంపతుల పర్యటన అని అంటాం. దే వెంట్ టు గోవా ఫర్ దేర్ హనీమూన్. దే వెంట్ టు గోవా ఫర్ దేర్ హనీమూన్. వారు తమ హనీమూన్ కోసం గోవాకు వెళ్ళారు. దేర్ హనీమూన్ లాస్టెడ్ ఫర్ ఏ వీక్. దేర్ హనీమూన్ లాస్టెడ్ ఫర్ ఏ వీక్. వారి హనీమూన్ ఒక వారం పాటు జరిగింది. ప్రొవోక్. ప్రొవోక్ని తెలుగులో రెచ్చగొట్టు లేదా ప్రోత్సహించు అని అంటాం. ద యాడ్ వాజ్ డిజైన్ టు ప్రొవోక్ ఇంట్రెస్ట్. ద యాడ్ వాజ్ డిజైన్ టు ప్రొవోక్ ఇంట్రెస్ట్. ఆ ప్రకటన ఆసక్తిని ప్రేరేపించడానికి రూపొందించబడింది. డోంట్ ప్రొవోక్ అదర్స్ విత్ యాంగర్. డోంట్ ప్రొవోక్ అదర్స్ విత్ యాంగర్. కోపంతో ఇతరులను ప్రేరేపించవద్దు. బేబీ బంప్. బేబీ బంప్ని తెలుగులో గర్భిణీ పొట్ట లేదా గర్భపు వంపు అని అంటాం. షీ ప్రౌడ్లీ షోడ్ హెర్ బేబీ బంప్. షీ ప్రౌడ్లీ షోడ్ హెర్ బేబీ బంప్. ఆమె గర్వంగా తన గర్భపు వంపు చూపించింది. హెర్ బేబీ బంప్ ఈజ్ విజిబుల్ నౌ. హెర్ బేబీ బంప్ ఈజ్ విజిబుల్ నౌ. ఇప్పుడు ఆమె గర్భపు పొట్ట కనిపిస్తోంది. బికాస్ ఐ లవ్ యూ. బికాస్ ఐ లవ్ యూని తెలుగులో ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాం. ఐ డిడ్ దిస్ బికాస్ ఐ లవ్ యూ. ఐ డిడ్ దిస్ బికాస్ ఐ లవ్ యూ. నేను ఇది చేశాను ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ ఫర్గేవ్ యువర్ మిస్టేక్ బికాస్ ఐ లవ్ యూ. ఐ ఫర్గేవ్ యువర్ మిస్టేక్ బికాస్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ తప్పును క్షమించాను. జస్ట్ బికాస్. జస్ట్ బికాస్ని తెలుగులో కేవలం ఆ కారణంగా లేదా కేవలం అలా అని అంటాం. ఐ కాల్డ్ యూ జస్ట్ బికాస్ ఐ మిస్డ్ యూ. ఐ కాల్డ్ యూ జస్ట్ బికాస్ ఐ మిస్డ్ యూ. నేను నిన్ను మిస్ అయ్యానని మాత్రమే కాల్ చేశాను. డోంట్ బీ సాడ్ జస్ట్ బికాస్ ఆఫ్ స్మాల్ థింగ్స్. డోంట్ బీ సాడ్ జస్ట్ బికాస్ ఆఫ్ స్మాల్ థింగ్స్. చిన్న విషయాల వల్లనే బాధపడవద్దు. బస్ట్. బస్ట్ని తెలుగులో పగలగొట్టు లేదా అరెస్ట్ చేయు లేదా విగ్రహం అని అంటాం. ద పోలీస్ బస్టెడ్ ఏ డ్రగ్ ర్యాకెట్. ద పోలీస్ బస్టెడ్ ఏ డ్రగ్ ర్యాకెట్. పోలీసులు మాదక ద్రవ్య గ్యాంగ్ను పగలగొట్టారు. మై ఫోన్ స్క్రీన్ గాట్ బస్టెడ్. మై ఫోన్ స్క్రీన్ గాట్ బస్టెడ్. నా ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. బెస్టీ. బెస్టీని తెలుగులో ప్రాణ స్నేహితుడు లేదా
ప్రాణ స్నేహితురాలు అని అంటాం. ఐ టోల్డ్ మై బెస్టీ ఆల్ మై సీక్రెట్స్. ఐ టోల్డ్ మై బెస్టీ ఆల్ మై సీక్రెట్స్. నా ప్రాణ స్నేహితురాలికి నా రహస్యాలన్నీ చెప్పాను. మై బెస్టీ ఈజ్ కమింగ్ ఓవర్ ఫర్ డిన్నర్. మై బెస్టీ ఈజ్ కమింగ్ ఓవర్ ఫర్ డిన్నర్. నా ప్రాణ స్నేహితుడు విందు కోసం వస్తున్నాడు. బీ యునిక్. బీ యునిక్ని తెలుగులో ప్రత్యేకంగా ఉండు అని అంటాం. ఎవ్రీవన్ షుడ్ బి యునిక్. ఎవ్రీవన్ షుడ్ బి యునిక్. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉండాలి. బీ యునిక్, డోంట్ కాపీ అదర్స్. బీ యునిక్, డోంట్ కాపీ అదర్స్. ఇతరులను అనుకరించకుండా ప్రత్యేకంగా ఉండు. క్యూటీ పై. క్యూటీ పైని తెలుగులో చిన్న బుజ్జి లేదా ముద్దుగా ఉన్న వ్యక్తి అని అంటాం. యువర్ బేబీ ఈజ్ సచ్ ఏ క్యూటీ పై. యువర్ బేబీ ఈజ్ సచ్ ఏ క్యూటీ పై. నీ బిడ్డ చాలా ముద్దుగా ఉంది. గుడ్ మార్నింగ్ క్యూటీ పై. గుడ్ మార్నింగ్ క్యూటీ పై. గుడ్ మార్నింగ్ చిన్న బుజ్జి. బికాస్ ఆఫ్ యూ. బికాస్ ఆఫ్ యూని తెలుగులో నీ కారణంగా లేదా నీ వల్ల అని అంటాం. దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ. దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ. ఇది నీ వల్ల జరిగింది. ఐ యామ్ లేట్ బికాస్ ఆఫ్ యూ. ఐ యామ్ లేట్ బికాస్ ఆఫ్ యూ. నీ వల్ల నేను ఆలస్యం అయ్యాను. బీ ప్రొఫెషనల్. బీ ప్రొఫెషనల్ని తెలుగులో వృత్తిపరంగా ఉండు లేదా పద్ధతిగా ఉండు అని అంటాం. ఈవెన్ వెన్ ఆర్గ్యూయింగ్ యు మస్ట్ బీ ప్రొఫెషనల్. ఈవెన్ వెన్ ఆర్గ్యూయింగ్ యు మస్ట్ బీ ప్రొఫెషనల్. వాదిస్తున్నప్పుడు కూడా మీరు వృత్తిపరంగా ఉండాలి. ఇన్ ఏ న్యూ జాబ్ ట్రై టు బీ ప్రొఫెషనల్. ఇన్ ఏ న్యూ జాబ్ ట్రై టు బీ ప్రొఫెషనల్. కొత్త ఉద్యోగంలో పద్ధతిగా ఉండడానికి ప్రయత్నించండి. బికాస్ ఆఫ్ మీ. బికాస్ ఆఫ్ మీని తెలుగులో నా కారణంగా లేదా నా వల్ల అని అంటాం. హీ క్రైడ్ బికాస్ ఆఫ్ మీ. హీ క్రైడ్ బికాస్ ఆఫ్ మీ. నా వల్ల అతను ఏడ్చాడు. ద ప్లాన్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ మీ. ద ప్లాన్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ మీ. నా వల్ల ప్లాన్ విఫలమైంది. నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ని తెలుగులో అహింస అని అంటాం. మహాత్మా గాంధీ ఫాలోడ్ నాన్ వైలెన్స్. మహాత్మా గాంధీ ఫాలోడ్ నాన్ వైలెన్స్. మహాత్మా గాంధీ అహింసను అనుసరించారు. నాన్ వైలెన్స్ బ్రింగ్స్ పీస్. నాన్ వైలెన్స్ బ్రింగ్స్ పీస్. అహింస శాంతిని అందిస్తుంది. అబైడ్. అబైడ్ని తెలుగులో అనుసరించు లేదా పాటించు లేదా కట్టుబడి ఉండు అని అంటాం. We must abide by the rules. We must abide by the rules. మనం నిబంధనలను పాటించాలి. She always abides by the law. She always abides by the law. ఆమె ఎల్లప్పుడూ చట్టాన్ని అనుసరిస్తుంది. నథింగ్ ఎల్స్. నథింగ్ ఎల్స్ని తెలుగులో ఇంకేమీ లేదు లేదా మరేమీ కాదు అని అంటాం. ఐ నీడ్ నథింగ్ ఎల్స్. ఐ నీడ్ నథింగ్ ఎల్స్. నాకు ఇంకేమీ అవసరం లేదు. షీ సెడ్ నథింగ్ ఎల్స్ టు మీ. షీ సెడ్ నథింగ్ ఎల్స్ టు మీ. ఆమె నాకు ఇంకేమీ చెప్పలేదు. యు ఆర్ స్పెషల్ టు మీ.
యు ఆర్ స్పెషల్ టు మీని తెలుగులో నువ్వు నాకు ప్రత్యేకమైన వాడు అని అంటాం. యు ఆర్ స్పెషల్ టు మీ ఇన్ ఎవ్రీ వే. యు ఆర్ స్పెషల్ టు మీ ఇన్ ఎవ్రీ వే. ప్రతి విషయంలోనూ నువ్వు నాకు ప్రత్యేకమైన వాడు. డోంట్ ఫర్గెట్ యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. డోంట్ ఫర్గెట్ యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. మర్చిపోవద్దు నువ్వు నాకు చాలా ప్రత్యేకమైన వాడు. ఐ యామ్ ఇన్ లవ్. ఐ యామ్ ఇన్ లవ్ని తెలుగులో నేను ప్రేమలో ఉన్నాను అని అంటాం. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. నేను నీతో ప్రేమలో ఉన్నాను. షీ టోల్డ్ మీ షీ ఈజ్ ఇన్ లవ్. షీ టోల్డ్ మీ షీ ఈజ్ ఇన్ లవ్. ఆమె నాకు చెప్పింది ఆమె ప్రేమలో ఉందని. యు మేక్ మీ స్మైల్. యు మేక్ మీ స్మైల్ని తెలుగులో నువ్వు నన్ను నవ్విస్తావు అని అంటాం. యు ఆల్వేస్ మేక్ మీ స్మైల్. యు ఆల్వేస్ మేక్ మీ స్మైల్. నువ్వు ఎప్పుడూ నన్ను నవ్విస్తావు. జస్ట్ థింకింగ్ ఆఫ్ యూ మేక్స్ మీ స్మైల్. జస్ట్ థింకింగ్ ఆఫ్ యూ మేక్స్ మీ స్మైల్. నీ గురించి ఆలోచించడం నన్ను నవ్విస్తుంది. ఐ కేర్ అబౌట్ యూ. ఐ కేర్ అబౌట్ యూని తెలుగులో నేను నీ గురించి పట్టించుకుంటాను అని అంటాం. ఐ కేర్ అబౌట్ యూ అండ్ యువర్ హ్యాపీనెస్. ఐ కేర్ అబౌట్ యూ అండ్ యువర్ హ్యాపీనెస్. నేను నీ గురించి నీ ఆనందం గురించి పట్టించుకుంటాను. బిలీవ్ మీ ఐ రియల్లీ కేర్ అబౌట్ యూ. బిలీవ్ మీ ఐ రియల్లీ కేర్ అబౌట్ యూ. నమ్ము నేను నిజంగా నీ గురించి పట్టించుకుంటాను. మర్చెంట్. మర్చెంట్ని తెలుగులో వ్యాపారి లేదా వర్తకుడు అని అంటాం. హీ ఈజ్ ఏ రిచ్ స్పైస్ మర్చెంట్. హీ ఈజ్ ఏ రిచ్ స్పైస్ మర్చెంట్. అతను ధనవంతుడైన మసాలా వ్యాపారి. ద మర్చెంట్ సోల్డ్ హిస్ గూడ్స్ ఇన్ ద మార్కెట్. ద మర్చెంట్ సోల్డ్ హిస్ గూడ్స్ ఇన్ ద మార్కెట్. వర్తకుడు తన వస్తువులను మార్కెట్లో అమ్మాడు. మేయర్. మేయర్ని తెలుగులో మేయర్ లేదా నగరపాలక సంఘాధ్యక్షుడు అని అంటాం. ద మేయర్ విల్ స్పీక్ ఎట్ ద ఈవెంట్. ద మేయర్ విల్ స్పీక్ ఎట్ ద ఈవెంట్. ఆ కార్యక్రమంలో మేయర్ ప్రసంగిస్తారు. హూ ఈజ్ ద కరెంట్ మేయర్ ఆఫ్ ది సిటీ. హూ ఈజ్ ద కరెంట్ మేయర్ ఆఫ్ ది సిటీ. ఈ నగరానికి ప్రస్తుత నగరపాలక సంఘాధ్యక్షుడు ఎవరు? మర్జర్. మర్జర్ని తెలుగులో విలీనం లేదా కలయిక అని అంటాం. ద టూ కంపెనీస్ అనౌన్స్డ్ ఏ మర్జర్. ద టూ కంపెనీస్ అనౌన్స్డ్ ఏ మర్జర్. ఆ రెండు కంపెనీలు విలీనాన్ని ప్రకటించాయి. ద మెర్జర్ విల్ క్రియేట్ ఏ హ్యూజ్ కార్పొరేషన్. ద మెర్జర్ విల్ క్రియేట్ ఏ హ్యూజ్ కార్పొరేషన్. ఈ కలయిక భారీ కార్పొరేషన్ను సృష్టిస్తుంది. మెమొరబుల్. మెమొరబుల్ని తెలుగులో గుర్తుంచుకోదగిన లేదా చిరస్మరణీయమైన అని అంటాం. దట్ వాజ్ ఏ ట్రూలీ మెమొరబుల్ ట్రిప్. దట్ వాజ్ ఏ ట్రూలీ మెమొరబుల్ ట్రిప్. అది నిజంగా గుర్తుంచుకోదగిన ప్రయాణం. వి సెలబ్రేటెడ్ ఏ మెమొరబుల్ అకేషన్. వి సెలబ్రేటెడ్ ఏ మెమొరబుల్ అకేషన్. మేము ఒక చిరస్మరణీయమైన సందర్భాన్ని జరుపుకున్నాము. మెడిటేషన్. మెడిటేషన్ని తెలుగులో ధ్యానం లేదా ధ్యాన సాధన అని అంటాం. షీ ప్రాక్టీసెస్ మెడిటేషన్ ఎవ్రీ మార్నింగ్. షీ ప్రాక్టీసెస్ మెడిటేషన్ ఎవ్రీ మార్నింగ్. ఆమె ప్రతి ఉదయం ధ్యాన సాధన చేస్తుంది. మెడిటేషన్ హెల్ప్స్ టు రెడ్యూస్ స్ట్రెస్. మెడిటేషన్ హెల్ప్స్ టు రెడ్యూస్ స్ట్రెస్. ధ్యానం ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. మెడిసిన్. మెడిసిన్ని తెలుగులో
వైద్యం లేదా ఔషధం అని అంటాం. షీ ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్ అట్ యూనివర్సిటీ. షీ ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్ అట్ యూనివర్సిటీ. ఆమె విశ్వవిద్యాలయంలో వైద్యం చదువుతోంది. దిస్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ ఫీల్ బెటర్. దిస్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ ఫీల్ బెటర్. ఈ ఔషధం మీకు మెరుగ్గా అనిపించడానికి సహాయపడుతుంది. మెడీవల్. మెడీవల్ని తెలుగులో మధ్యయుగపు అని అంటాం. We visited a medieval castle. We visited a medieval castle. మేము ఒక మధ్యయుగపు కోటను సందర్శించాము. They are studying medieval history. They are studying medieval history. వారు మధ్యయుగపు చరిత్రను అధ్యయనం చేస్తున్నారు. మెడికేషన్. మెడికేషన్ని తెలుగులో మందులు లేదా ఔషధం అని అంటాం. హీ ఈజ్ కరెంట్లీ టేకింగ్ రెగ్యులర్ మెడికేషన్. హీ ఈజ్ కరెంట్లీ టేకింగ్ రెగ్యులర్ మెడికేషన్. అతను ప్రస్తుతం క్రమం తప్పకుండా మందులు తీసుకుంటున్నాడు. ద డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ న్యూ మెడికేషన్. ద డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ న్యూ మెడికేషన్. వైద్యుడు కొత్త ఔషధం రాశాడు. సమండ్. సమండ్ని తెలుగులో పిలిపించబడిన లేదా ఆజ్ఞాపించబడిన అని అంటాం. షీ వాజ్ సమండ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్. షీ వాజ్ సమండ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్. ఆమె ప్రిన్సిపాల్ కార్యాలయానికి పిలిపించబడింది. ద విట్నెస్ వాజ్ సమండ్ టు అపియర్ ఇన్ కోర్ట్. ద విట్నెస్ వాజ్ సమండ్ టు అపియర్ ఇన్ కోర్ట్. సాక్షి కోర్టులో హాజరు కావాలని ఆజ్ఞాపించబడింది. మెకానికల్. మెకానికల్ని తెలుగులో యాంత్రిక లేదా యంత్ర సంబంధిత అని అంటాం. హీ ఈజ్ స్టడీయింగ్ మెకానికల్ ఇంజనీరింగ్. హీ ఈజ్ స్టడీయింగ్ మెకానికల్ ఇంజనీరింగ్. అతను యాంత్రిక ఇంజనీరింగ్ చదువుతున్నాడు. The fault was due to a mechanical failure. The fault was due to a mechanical failure. ఈ లోపం యంత్ర సంబంధిత వైఫల్యం కారణంగా జరిగింది. మీ. మీని తెలుగులో నేను లేదా నన్ను అని అంటాం. గివ్ ద బుక్ టు మీ. గివ్ ద బుక్ టు మీ. ఆ పుస్తకాన్ని నాకు ఇవ్వు. It was me who called you. It was me who called you. నీకు కాల్ చేసింది నేను. డెమాలిషన్. డెమాలిషన్ని తెలుగులో కూల్చివేత లేదా ధ్వంసం అని అంటాం. ద ఓల్డ్ బిల్డింగ్ ఈజ్ స్కెడ్యూల్డ్ ఫర్ డిమాలిషన్. ద ఓల్డ్ బిల్డింగ్ ఈజ్ స్కెడ్యూల్డ్ ఫర్ డిమాలిషన్. పాత భవనం కూల్చివేతకు షెడ్యూల్ చేయబడింది. దే విట్నెస్డ్ ద కంట్రోల్డ్ డిమాలిషన్. దే విట్నెస్డ్ ద కంట్రోల్డ్ డిమాలిషన్. వారు నియంత్రిత ధ్వంసాన్ని చూశారు. మ్యాక్సిమం. మ్యాక్సిమంని తెలుగులో గరిష్టం లేదా అత్యధికం అని అంటాం. The speed maximum here is 50 km per hour. The speed maximum here is 50 km per hour. ఇక్కడ గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు. We should aim for maximum efficiency. We should aim for maximum efficiency. మనం అత్యధిక సామర్థ్యం కోసం లక్ష్యంగా పెట్టుకోవాలి. మ్యాథ్. మ్యాథ్ని తెలుగులో మ్యాథ్స్ లేదా గణితం అని అంటాం. ఐ ఫైండ్ మ్యాథ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ ఫైండ్ మ్యాథ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు మ్యాథ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీ హ్యావ్ ఏ మ్యాథ్ టెస్ట్ టుమారో. వీ హ్యావ్ ఏ మ్యాథ్ టెస్ట్ టుమారో. మాకు రేపు
గణితం పరీక్ష ఉంది. మెటీరియల్. మెటీరియల్ని తెలుగులో పదార్థం లేదా వస్తువు అని అంటాం. వాట్ మెటీరియల్ ఈస్ దిస్ డ్రెస్ మేడ్ ఆఫ్? వాట్ మెటీరియల్ ఈస్ దిస్ డ్రెస్ మేడ్ ఆఫ్? ఈ దుస్తులు ఏ పదార్థంతో తయారు చేయబడ్డాయి? వీ నీడ్ టు కలెక్ట్ రీసెర్చ్ మెటీరియల్. వీ నీడ్ టు కలెక్ట్ రీసెర్చ్ మెటీరియల్. మేము పరిశోధన వస్తువులను సేకరించాలి. మేట్. మేట్ని తెలుగులో స్నేహితుడు లేదా తోడు అని అంటాం. హీ ఈజ్ మై ఓల్డ్ స్కూల్ మేట్. హీ ఈజ్ మై ఓల్డ్ స్కూల్ మేట్. అతను నా పాత పాఠశాల స్నేహితుడు. ద బర్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ మేట్. ద బర్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ మేట్. పక్షి కొత్త తోడు కోసం చూస్తుంది. మసాజ్. మసాజ్ని తెలుగులో మసాజ్ లేదా మర్దన అని అంటాం. షీ గాట్ ఏ రిలాక్సింగ్ బ్యాక్ మసాజ్. షీ గాట్ ఏ రిలాక్సింగ్ బ్యాక్ మసాజ్. ఆమె విశ్రాంతినిచ్చే వీపు మసాజ్ చేయించుకుంది. ఏ గుడ్ మసాజ్ కెన్ రిలీవ్ మజిల్ పెయిన్. ఏ గుడ్ మసాజ్ కెన్ రిలీవ్ మజిల్ పెయిన్. మంచి మర్దన కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మార్కెటింగ్. మార్కెటింగ్ని తెలుగులో మార్కెటింగ్ లేదా విక్రయ ప్రచారం అని అంటాం. షీ వర్క్స్ ఇన్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్. షీ వర్క్స్ ఇన్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఆమె మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుంది. వీ నీడ్ ఏ బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వీ నీడ్ ఏ బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మాకు మెరుగైన విక్రయ ప్రచార వ్యూహం అవసరం. మార్జిన్. మార్జిన్ని తెలుగులో అంచు లేదా తేడా అని అంటాం. రైట్ యువర్ నోట్స్ ఇన్ ద పేజ్ మార్జిన్. రైట్ యువర్ నోట్స్ ఇన్ ద పేజ్ మార్జిన్. పేజీ అంచులో మీ గమనికలను వ్రాయండి. దే ఓన్ ద ఎలక్షన్ బై ఏ నారో మార్జిన్. దే ఓన్ ద ఎలక్షన్ బై ఏ నారో మార్జిన్. వారు స్వల్ప తేడాతో ఎన్నికల్లో గెలిచారు. మార్షల్. మార్షల్ని తెలుగులో యుద్ధ సంబంధిత లేదా సైనిక అని అంటాం. హీ ప్రాక్టీసెస్ మార్షల్ ఆర్ట్స్. హీ ప్రాక్టీసెస్ మార్షల్ ఆర్ట్స్. అతను యుద్ధ సంబంధిత కళను అభ్యసిస్తున్నాడు. ద కంట్రీ వాజ్ అండర్ మార్షల్ లా. ద కంట్రీ వాజ్ అండర్ మార్షల్ లా. దేశం సైనిక చట్టం కింద ఉంది. మరీన్. మరీన్ని తెలుగులో సముద్ర సంబంధిత లేదా నావికుడు అని అంటాం. వీ స్టడీడ్ మరీన్ బయాలజీ. వీ స్టడీడ్ మరీన్ బయాలజీ. మేము సముద్ర సంబంధిత జీవశాస్త్రాన్ని అధ్యయనం చేశాము. హీ ఈజ్ ఏ రిటైర్డ్ మరీన్. హీ ఈజ్ ఏ రిటైర్డ్ మరీన్. అతను పదవి విరమణ చేసిన నావికుడు. మాన్యుస్క్రిప్ట్. మాన్యుస్క్రిప్ట్ని తెలుగులో చేతి వ్రాత ప్రతి లేదా గ్రంథ ప్రతి అని అంటాం. ద యాన్షియంట్ మాన్యుస్క్రిప్ట్ వాజ్ ఫౌండ్ ఇన్ ద లైబ్రరీ. ద యాన్షియంట్ మాన్యుస్క్రిప్ట్ వాజ్ ఫౌండ్ ఇన్ ద లైబ్రరీ. పురాతన చేతి వ్రాత ప్రతి గ్రంథాలయంలో కనుగొనబడింది. ద ఆథర్ సబ్మిటెడ్ ద ఫైనల్ మాన్యుస్క్రిప్ట్. ద ఆథర్ సబ్మిటెడ్ ద ఫైనల్ మాన్యుస్క్రిప్ట్. రచయిత తుది గ్రంథ ప్రతిని సమర్పించారు. మేడం. మేడంని తెలుగులో మేడం అని అంటాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ హెల్ప్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ హెల్ప్ యూ. క్షమించండి మేడం, నేను మీకు సహాయం చేయవచ్చా? ద లెటర్ వాజ్ అడ్రస్డ్ టు మేడం ప్రెసిడెంట్. ద లెటర్ వాజ్ అడ్రస్డ్ టు మేడం ప్రెసిడెంట్. ఆ లేఖ మేడం అధ్యక్షుడికి ఉద్దేశించబడింది.
మాల్. మాల్ని తెలుగులో మాల్ లేదా పెద్ద మార్కెట్ అని అంటాం. We went shopping at the new city mall. We went shopping at the new city mall. మేము కొత్త సిటీ మాల్లో షాపింగ్కి వెళ్ళాము. The mall is open until 9 p.m. The mall is open until 9 p.m. పెద్ద మార్కెట్ రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మెజారిటీ. మెజారిటీని తెలుగులో మెజారిటీ లేదా ఎక్కువ సంఖ్య అని అంటాం. ద మెజారిటీ ఆఫ్ ఓటర్స్ సపోర్టెడ్ ద చేంజ్. ద మెజారిటీ ఆఫ్ ఓటర్స్ సపోర్టెడ్ ద చేంజ్. ఓటర్లలో ఎక్కువ సంఖ్య మార్పుకు మద్దతు ఇచ్చారు. A simple majority is needed to pass the bill. A simple majority is needed to pass the bill. బిల్లు ఆమోదించడానికి సాధారణ మెజారిటీ అవసరం. మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ని తెలుగులో నిర్వహణ లేదా పోషణ అని అంటాం. ద బిల్డింగ్ ఈజ్ కరెంట్లీ అండర్ మెయింటెనెన్స్. ద బిల్డింగ్ ఈజ్ కరెంట్లీ అండర్ మెయింటెనెన్స్. భవనం ప్రస్తుత నిర్వహణలో ఉంది. ద మిషన్ రిక్వైర్స్ వెరీ లిటిల్ మెయింటెనెన్స్. ద మిషన్ రిక్వైర్స్ వెరీ లిటిల్ మెయింటెనెన్స్. యంత్రానికి చాలా తక్కువ పోషణ అవసరం. మెయింటైన్. మెయింటైన్ని తెలుగులో నిర్వహించు లేదా కాపాడు అని అంటాం. యు మస్ట్ మెయింటైన్ యువర్ కార్ రెగ్యులర్లీ. యు మస్ట్ మెయింటైన్ యువర్ కార్ రెగ్యులర్లీ. మీరు మీ కారును క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్. ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం కష్టం. మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ని తెలుగులో పరిమాణం లేదా గొప్పతనం అని అంటాం. ద ఎర్త్క్వేక్ వాజ్ ఆఫ్ హై మ్యాగ్నిట్యూడ్. ద ఎర్త్క్వేక్ వాజ్ ఆఫ్ హై మ్యాగ్నిట్యూడ్. భూకంపం అధిక పరిమాణంలో ఉంది. We don't realize the magnitude of the problem. We don't realize the magnitude of the problem. సమస్య యొక్క గొప్పతనం మాకు అర్థం కాలేదు. మ్యాగ్నిఫిషెంట్. మ్యాగ్నిఫిషెంట్ని తెలుగులో అద్భుతమైన లేదా వైభవంగా ఉన్న అని అంటాం. ద వ్యూ ఫ్రమ్ ద మౌంటైన్ వాజ్ మ్యాగ్నిఫిషెంట్. ద వ్యూ ఫ్రమ్ ద మౌంటైన్ వాజ్ మ్యాగ్నిఫిషెంట్. పర్వతం నుండి దృశ్యం అద్భుతమైనది. దే హెల్డ్ ఏ మ్యాగ్నిఫిషెంట్ సెరిమనీ. దే హెల్డ్ ఏ మ్యాగ్నిఫిషెంట్ సెరిమనీ. వారు వైభవంగా ఉన్న ఒక వేడుకను నిర్వహించారు. మ్యాగజిన్. మ్యాగజిన్ని తెలుగులో పత్రిక లేదా మ్యాగజైన్ అని అంటాం. ఐ రీడ్ ఏ వీక్లీ న్యూస్ మ్యాగజిన్. ఐ రీడ్ ఏ వీక్లీ న్యూస్ మ్యాగజిన్. నేను వారం పత్రిక చదువుతాను. దేర్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇన్ దిస్ మ్యాగజిన్. దేర్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇన్ దిస్ మ్యాగజిన్. ఈ మ్యాగజైన్లో ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీని తెలుగులో ప్రయోగశాల లేదా ల్యాబ్ అని అంటాం. ద సైంటిస్ట్ వర్క్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ద సైంటిస్ట్ వర్క్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. శాస్త్రవేత్త ప్రయోగశాలలో పనిచేశారు. We conducted the experiment in the school laboratory. We conducted the experiment in the school laboratory. మేము పాఠశాల ల్యాబ్లో ప్రయోగాన్ని నిర్వహించాము. మైండ్ యువర్ లాంగ్వేజ్. మైండ్ యువర్ లాంగ్వేజ్ని తెలుగులో నీ భాషను అదుపులో పెట్టుకో లేదా జాగ్రత్తగా మాట్లాడు అని అంటాం. వెన్ స్పీకింగ్ టు ఎల్డర్స్ మైండ్ యువర్ లాంగ్వేజ్.
వెన్ స్పీకింగ్ టు ఎల్డర్స్ మైండ్ యువర్ లాంగ్వేజ్. పెద్దలతో మాట్లాడేటప్పుడు నీ భాషను అదుపులో పెట్టుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. యు ఆర్ పుషింగ్ యువర్ లిమిట్స్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. యు ఆర్ పుషింగ్ యువర్ లిమిట్స్. నీ పని మీరు చూసుకోండి. మీరు మీ పరిమితులను దాటుతున్నారు. లోవర్. లోవర్ని తెలుగులో తగ్గించు లేదా క్రిందికి దించు అని అంటాం. ప్లీజ్ లోవర్ యువర్ వాయిస్ వెన్ ఇన్ ద లైబ్రరీ. ప్లీజ్ లోవర్ యువర్ వాయిస్ వెన్ ఇన్ ద లైబ్రరీ. గ్రంథాలయంలో ఉన్నప్పుడు దయచేసి నీ స్వరాన్ని తగ్గించు. లోవర్ ద బాక్స్ జెంట్లీ టు ద ఫ్లోర్. లోవర్ ద బాక్స్ జెంట్లీ టు ద ఫ్లోర్. పెట్టెను మెల్లగా నేలకి క్రిందికి దించు. లంచ్. లంచ్ని తెలుగులో మధ్యాహ్న భోజనం అని అంటాం. వాట్ ఆర్ యూ హ్యావింగ్ ఫర్ లంచ్ టుడే. వాట్ ఆర్ యూ హ్యావింగ్ ఫర్ లంచ్ టుడే. ఈరోజు మీరు మధ్యాహ్న భోజనానికి ఏం తీసుకుంటున్నారు. వీ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. వీ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. మనం మధ్యాహ్న భోజనం తర్వాత కలుద్దాం. లగ్జరీ. లగ్జరీని తెలుగులో విలాసం లేదా వైభవం అని అంటాం. దే లివ్ ఏ లైఫ్ ఆఫ్ గ్రేట్ లగ్జరీ. దే లివ్ ఏ లైఫ్ ఆఫ్ గ్రేట్ లగ్జరీ. వారు గొప్ప విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. దిస్ కార్ ఈజ్ ఏ రియల్ లగ్జరీ. దిస్ కార్ ఈజ్ ఏ రియల్ లగ్జరీ. ఈ కారు నిజమైన వైభవం. లవర్. లవర్ని తెలుగులో ప్రేమికుడు లేదా ప్రేమికురాలు అని అంటాం. హీ ఈజ్ ఏ గ్రేట్ లవర్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. హీ ఈజ్ ఏ గ్రేట్ లవర్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. అతను శాస్త్రీయ సంగీతాన్ని గొప్పగా ఇష్టపడే వ్యక్తి. ద టూ లవర్స్ వాక్డ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ద టూ లవర్స్ వాక్డ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆ ఇద్దరు ప్రేమికులు చేతులు పట్టుకుని నడిచారు. లాంజ్. లాంజ్ని తెలుగులో లాంజ్ లేదా విశ్రాంతి గది అని అంటాం. వీ వెయిటెడ్ ఫర్ ద ఫ్లైట్ ఇన్ ద డిపార్చర్ లాంజ్. వీ వెయిటెడ్ ఫర్ ద ఫ్లైట్ ఇన్ ద డిపార్చర్ లాంజ్. మేము బయలుదేరే లాంజ్లో విమానం కోసం వేచి ఉన్నాము. గెస్ట్ కెన్ రిలాక్స్ ఇన్ ద హోటల్ లాంజ్. గెస్ట్ కెన్ రిలాక్స్ ఇన్ ద హోటల్ లాంజ్. అతిథులు హోటల్ లాంజ్లో విశ్రాంతి తీసుకోవచ్చు. లారీ. లారీని తెలుగులో లారీ లేదా భారీ వాహనం అని అంటాం. ఏ హ్యూజ్ లారీ వాజ్ బ్లాకింగ్ ద రోడ్. ఏ హ్యూజ్ లారీ వాజ్ బ్లాకింగ్ ద రోడ్. ఒక పెద్ద లారీ రోడ్డును అడ్డుకుంది. దే యూజ్డ్ ఏ లారీ టు ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్. దే యూజ్డ్ ఏ లారీ టు ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్. వస్తువులను రవాణా చేయడానికి వారు భారీ వాహనం ఉపయోగించారు. లౌడ్. లౌడ్ని తెలుగులో బిగ్గరగా లేదా శబ్దంతో అని అంటాం. ద మ్యూజిక్ వాజ్ టూ లౌడ్. ద మ్యూజిక్ వాజ్ టూ లౌడ్. సంగీతం చాలా బిగ్గరగా ఉంది. డోంట్ స్పీక్ ఇన్ సచ్ ఎ లౌడ్ వాయిస్. డోంట్ స్పీక్ ఇన్ సచ్ ఎ లౌడ్ వాయిస్. అంత శబ్దంతో మాట్లాడవద్దు. మెజిస్ట్రేట్. మెజిస్ట్రేట్ని తెలుగులో మెజిస్ట్రేట్ లేదా న్యాయాధికారి అని అంటాం. ద కేస్ వాజ్ హియర్డ్ బై ద మెజిస్ట్రేట్. ద కేస్ వాజ్ హియర్డ్ బై ద మెజిస్ట్రేట్. కేసును మెజిస్ట్రేట్ వివరించారు. ఏ వారెంట్ వాజ్ ఇష్యూడ్ బై ద మెజిస్ట్రేట్. ఏ వారెంట్ వాజ్ ఇష్యూడ్ బై ద మెజిస్ట్రేట్. న్యాయాధికారి ఒక వారెంట్ను జారీ చేశారు. లూప్. లూప్ని తెలుగులో ఉచ్చు లేదా చుట్టూ
అని అంటాం. టై ద రోప్ ఇన్ ఏ సెక్యూర్ లూప్. టై ద రోప్ ఇన్ ఏ సెక్యూర్ లూప్. తాడును సురక్షితమైన చుట్టులాగా కట్టు. ద రోడ్ మేక్స్ ఏ షార్ప్ లూప్ బిఫోర్ ద బ్రిడ్జ్. ద రోడ్ మేక్స్ ఏ షార్ప్ లూప్ బిఫోర్ ద బ్రిడ్జ్. వంతెన ముందు రోడ్డు పదునైన చుట్టు తిరుగుతుంది. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే నో ప్రాబ్లంని తెలుగులో పర్వాలేదు, సమస్య లేదు అని అంటాం. కెన్ యూ హెల్ప్ మీ మూవ్ దిస్? ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. కెన్ యూ హెల్ప్ మీ మూవ్ దిస్? ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. దీన్ని తరలించడానికి నాకు సహాయం చేయగలరా? పర్వాలేదు, సమస్య లేదు. హీ అపలైజ్డ్ ఫర్ ద మిస్టేక్. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. హీ అపలైజ్డ్ ఫర్ ద మిస్టేక్. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. అతను తప్పుకు క్షమాపణ చెప్పాడు. పర్వాలేదు, సమస్య లేదు. కీప్ లైకింగ్ మీ. కీప్ లైకింగ్ మీని తెలుగులో నన్ను ఇష్టపడుతూ ఉండు అని అంటాం. ఐ వాంట్ యువర్ సపోర్ట్, ప్లీజ్ కీప్ లైకింగ్ మీ. ఐ వాంట్ యువర్ సపోర్ట్, ప్లీజ్ కీప్ లైకింగ్ మీ. నాకు మీ మద్దతు కావాలి, దయచేసి నన్ను ఇష్టపడుతూ ఉండు. ఐ విల్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రెస్ యూ, సో కీప్ లైకింగ్ మీ. ఐ విల్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రెస్ యూ, సో కీప్ లైకింగ్ మీ. నేను ఎల్లప్పుడూ నిన్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాను, కాబట్టి నన్ను ఇష్టపడుతూ ఉండు. ఇట్స్ ఓకే నెవర్ మైండ్. ఇట్స్ ఓకే నెవర్ మైండ్ని తెలుగులో పర్వాలేదు, పట్టించుకోకండి అని అంటాం. యూ ఫర్గాట్ ద బుక్. ఇట్స్ ఓకే నెవర్ మైండ్. యూ ఫర్గాట్ ద బుక్. ఇట్స్ ఓకే నెవర్ మైండ్. నువ్వు పుస్తకం మర్చిపోయావా? పర్వాలేదు, పట్టించుకోకండి. హీ అపలైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్, బట్ ఐ సెడ్ ఇట్స్ ఓకే నెవర్ మైండ్. హీ అపలైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్, బట్ ఐ సెడ్ ఇట్స్ ఓకే నెవర్ మైండ్. ఆలస్యం అయినందుకు అతను క్షమించమని అడిగాడు, కానీ నేను పర్వాలేదు, పట్టించుకోకండి అని చెప్పాను. కీప్ స్మైలింగ్. కీప్ స్మైలింగ్ని తెలుగులో నవ్వుతూ ఉండు అని అంటాం. నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్, కీప్ స్మైలింగ్. నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్, కీప్ స్మైలింగ్. ఏం జరిగినా పర్వాలేదు, నవ్వుతూ ఉండు. యు లుక్ గ్రేట్ వెన్ యు స్మైల్, సో కీప్ స్మైలింగ్. యు లుక్ గ్రేట్ వెన్ యు స్మైల్, సో కీప్ స్మైలింగ్. మీరు నవ్వినప్పుడు అద్భుతంగా కనిపిస్తారు, కాబట్టి నవ్వుతూ ఉండండి. కీప్ ఇన్ మైండ్. కీప్ ఇన్ మైండ్ని తెలుగులో గుర్తుంచుకో లేదా మనసులో పెట్టుకో అని అంటాం. యు మస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ డెడ్లైన్స్ ఆర్ ఇంపార్టెంట్. యు మస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ డెడ్లైన్స్ ఆర్ ఇంపార్టెంట్. గడువులు ముఖ్యమైనవి, నువ్వు గుర్తుంచుకోవాలి. కీప్ ఇన్ మైండ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. కీప్ ఇన్ మైండ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. అన్ని సూచనలను మనసులో పెట్టుకో. కీప్ రాకింగ్. కీప్ రాకింగ్ని తెలుగులో ఇలాగే కొనసాగించు లేదా ఇలాగే ఉత్సాహంగా ఉండు అని అంటాం. యువర్ పెర్ఫార్మెన్స్ వాజ్ గ్రేట్, కీప్ రాకింగ్. యువర్ పెర్ఫార్మెన్స్ వాజ్ గ్రేట్, కీప్ రాకింగ్. మీ ప్రదర్శన అద్భుతంగా ఉంది, ఇలాగే కొనసాగించండి. యు ఆర్ డూయింగ్ వెల్, కీప్ రాకింగ్. యు ఆర్ డూయింగ్ వెల్, కీప్ రాకింగ్. మీరు బాగా చేస్తున్నారు, ఇలాగే ఉత్సాహంగా ఉండు. గెట్ ఇన్ టచ్. గెట్ ఇన్ టచ్ని తెలుగులో సంప్రదించు లేదా మాట్లాడు అని అంటాం. ఇఫ్ యు హ్యావ్ క్వశ్చన్స్, ప్లీజ్ గెట్ ఇన్ టచ్. ఇఫ్ యు హ్యావ్ క్వశ్చన్స్, ప్లీజ్ గెట్ ఇన్ టచ్. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే
దయచేసి సంప్రదించు. I will call you next week to get in touch. I will call you next week to get in touch. సంబంధంలో ఉండడానికి నేను వచ్చే వారం మీకు కాల్ చేస్తాను. Let us know. Let us know ని తెలుగులో మాకు తెలియజేయండి లేదా మాకు చెప్పండి అని అంటాం. When you arrive safely, let us know. When you arrive safely, let us know. మీరు సురక్షితంగా చేరుకున్నప్పుడు మాకు తెలియజేయండి. Please tell us your decision. Let us know by tomorrow. Please tell us your decision. Let us know by tomorrow. దయచేసి మీ నిర్ణయాన్ని మాకు చెప్పండి. రేపటిలోగా మాకు తెలియజేయండి. కీప్ మీ సేఫ్. కీప్ మీ సేఫ్ని తెలుగులో నన్ను సురక్షితంగా ఉంచు అని అంటాం. ఇన్ దిస్ స్టార్మ్ ప్లీజ్ కీప్ మీ సేఫ్. ఇన్ దిస్ స్టార్మ్ ప్లీజ్ కీప్ మీ సేఫ్. ఈ తుఫానులో దయచేసి నన్ను సురక్షితంగా ఉంచు. ఐ ట్రస్ట్ యూ విల్ కీప్ మీ సేఫ్. ఐ ట్రస్ట్ యూ విల్ కీప్ మీ సేఫ్. మీరు నన్ను సురక్షితంగా ఉంచుతారని నేను నమ్ముతున్నాను. లెట్ మీ నో. లెట్ మీ నోని తెలుగులో నాకు తెలియజేయి లేదా నాకు చెప్పు అని అంటాం. వెన్ యూ ఫినిష్ ద రిపోర్ట్ లెట్ మీ నో. వెన్ యూ ఫినిష్ ద రిపోర్ట్ లెట్ మీ నో. నువ్వు నివేదిక పూర్తి చేసినప్పుడు నాకు తెలియజేయి. If you have any problems, let me know. If you have any problems, let me know. మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పు. షేప్. షేప్ని తెలుగులో ఆకారం లేదా రూపం అని అంటాం. దిస్ టాయ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కార్. దిస్ టాయ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కార్. ఈ బొమ్మ కారు ఆకారంలో ఉంది. కెన్ యూ షేప్ ద క్లే ఇంటూ ఏ బాల్. కెన్ యూ షేప్ ద క్లే ఇంటూ ఏ బాల్. మట్టిని బంతిలా తయారు చేయగలరా? విండో. విండోని తెలుగులో కిటికీ అని అంటాం. షీ ఓపెన్ ద విండో. షీ ఓపెన్ ద విండో. ఆమె కిటికీ తెరిచింది. లుక్ త్రూ ద విండో. లుక్ త్రూ ద విండో. కిటికీ నుండి చూడండి. స్ట్రీట్. స్ట్రీట్ని తెలుగులో వీధి అని అంటాం. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రీట్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రీట్. వీధిలో పిల్లలు ఆడుతున్నారు. దిస్ స్ట్రీట్ ఈజ్ వెరీ ఫేమస్. దిస్ స్ట్రీట్ ఈజ్ వెరీ ఫేమస్. ఈ వీధి చాలా ప్రసిద్ధి చెందింది. బ్యాన్. బ్యాన్ని తెలుగులో నిషేధం అని అంటాం. ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఎ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్. ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఎ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్. ప్రభుత్వం ప్లాస్టిక్ పై నిషేధం విధించింది. స్మోకింగ్ ఈజ్ బ్యాన్డ్ హియర్. స్మోకింగ్ ఈజ్ బ్యాన్డ్ హియర్. ఇక్కడ పొగ తాగడం నిషేధించబడింది. మాస్టర్ క్లాస్ 15 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 16లో మళ్ళీ కలుద్దాం.